హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. చాలా రోజులైంది కదా కనిపించి. నేను వినిపించి నేను ఇండియా వచ్చాను 3 months కోసం. ఇక్కడ గ్లోబ్ గ్రాబ్ అని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా బాగుంది ఫుడ్. ఎంత బాగుందంటే అసలు చెప్పడానికి వీల్లేదు. హాస్పిటాలిటీ బాగుంది, ఫుడ్ బాగుంది. చాలా అసలు 10 out of 10 ఇవ్వచ్చు, అంత బాగుందన్నమాట. తర్వాత ఆయిల్ అన్నీ తక్కువ వేశారు, హెల్దీగా చేసినట్టున్నారు. తిన్న తర్వాత కూడా హెవీగా అనిపించలేదు. తెలుస్తుంది కదా మనం తిన్న తర్వాత హెవీగా అట్లా అనిపిస్తుంది కదా, అలా లేదు. చాలా బాగుంది. చూడండి ఎన్ని రకాలు డిజర్ట్స్ పెట్టారు, చాలా రకాల డిజర్ట్స్. ఇప్పుడు లైవ్ కౌంటర్స్ చూడండి. సీటింగ్ కూడా బాగుంది, అట్లా బాగుంది కదా. సీటింగ్ కూడా వాళ్ళే సర్వ్ చేశారు. స్నాక్స్ ఇవన్నీ లైవ్ కౌంటర్స్ అన్నమాట. చాట్ నాకు ఇష్టం ఉండదు చాట్, అది అందుకని చాట్ తినలేదు. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చాట్ లైవ్ కౌంటర్స్ అన్నమాట. బాగుంది కదా. నాకు ఎందుకో మొదటి నుంచి పెద్దగా చాట్ ఇలాంటివన్నీ అలవాట్లేదు, ఇష్టం ఉండదు. మన బిర్యానీ, ఇట్లా చికెన్ కర్రీస్, ఎక్కువ వెరైటీస్ ట్రై చేయను నేను. కానీ అన్నీ పెట్టారండి. మటను, ష్రింపు, చికెను చాలా బాగా పెట్టారు. ఇన్ని స్నాక్స్. మటన్ కీమాతో కూడా కబాబ్స్ చేస్తారంట. అది పెట్టలేదు, మర్చిపోయినట్టున్నారు. ఇవన్నీ సలాడ్స్. స్నాక్స్ అవి వాళ్ళే తెచ్చిపెట్టారు. బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే. ఫుడ్ ఫుల్గా లాగిచ్చేసా. ఎంతగా అంటే భలే లాగిచ్చేసాను ఫుడ్ అంతా. కర్డ్ రైస్ చూడండి ఎంత బాగుందో కదా. స్నాక్సే చాలా వెరైటీస్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. క్రాబ్స్ అయితే ఎంత నచ్చినాయో. నేను ఎక్కువ క్రాబ్స్ తిన్ను, కానీ ఇక్కడ బాగా చేశారు. క్రాబ్స్ బాగా తిన్నాను. నూడిల్స్ ఒకటి బాగున్నాయి. బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అట్లా ఉన్నాయి. ఇవన్నీ తినేసరికి బిర్యానీ తినలేం కదా, అందుకని స్కిప్ చేసేసాను అన్నమాట. డెజర్ట్స్ చాలా బాగున్నాయి. డెజర్ట్స్ కూడా చాలా వెరైటీలు పెట్టారు, బాగున్నాయి. చూడండి. ఇవి సలాడ్స్లోకి సాసెస్ తయారు చేస్తారు కదా, అవన్నమాట. బాగా వస్తున్నారండి. ఇది కొత్తగా పెట్టారంట, చాలా బాగుంది. ఫుడ్ బాగుందని పేరు వచ్చింది. ఎంతో పెద్ద ఎక్కువ అవ్వలేదు, మనిషికి 1025 rupees అట్లా పడింది. బాగుంది కదా. ఇంకా పిల్లలు బాగా, యంగ్స్టర్స్ బాగా వచ్చారు. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే అమ్మాయిలు అందరూ చక్కగా సంపాదించుకుంటున్నారు కదా, చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. బాగా బయట ఫుడ్ బాగా తింటున్నారు కూడా. బాగా అలవాటు పడిపోయారు బయట ఫుడ్ తినటానికి. ఏ వీకెండ్స్లోనూ అట్లా వచ్చేసి తింటూ ఉంటారు. మేము వెళ్ళింది వీకెండ్ మండే వెళ్ళినట్టున్నాము. మండే వెళ్ళాము. ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ నేను అంత ట్రై చేయలేదు, కానీ ఎక్కువ నాన్ వెజే తిన్నాను. క్రాబ్స్, ఇక్కడ క్రాబ్స్ తీసుకున్నాను. చికెన్ టిక్కా తిన్నాను, చికెన్ టిక్కా అవి తిన్నాను. బిర్యానీ తిన్నాను కానీ కొంచెం పెట్టుకున్నాను, కానీ తినలేకపోయాను. ఇంకా అన్నీ ఎంజాయ్ చేస్తాం కదా, అన్నీ తిని ఇవి
బిర్యానీ తినలేము అస్సలు. చాలా బాగుంది కదా అంతా ఫుడ్. లైవ్ కౌంటర్. నూడిల్స్ ఎంత బాగా చేశాడో నూడిల్స్ అయితే తినొచ్చు. బిర్యానీ కూడా అసలు ఆయిల్ లేకుండా చక్కగా చేశాడు. ఇవి ఎన్ని ఐటమ్స్ పెట్టారో చూడండి. ఇవన్నీ తినగలమంటారా మనం? తినలేం కదా అన్నీ. కొన్ని మనకు కావాల్సింది. మటన్ సూప్ చాలా బాగుంది. చాలా స్పైసీగా మన ఇంట్లో చేసుకున్నట్టు స్పైసీగా మటన్ సూప్ చేసుకుంటాం కదా, అలా చేశాడు. బాగుంది. ఓకే, చూడండి ఎంత బాగుంది. భోజన ప్రియులకి చాలా బాగుంటుంది ఇది. ఈ హోటల్ చక్కగా కుమ్మేసేయచ్చు. అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉందన్నమాట. క్రాబ్స్, ఫిష్, మటన్, చికెన్, ష్రింపు అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి ఒక్కో వెరైటీగా చేశారనమాట. పన్నీర్ బటర్ మసాలా చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. చుట్టకు కూడా చాలా బాగున్నాయి కదా. అంతా చాలా రుచిగా చేశారు. ఆయిల్ కూడా లేదు చూడండి. ఆయిల్ కనిపిస్తుందా మీకు? అసలు ఆయిల్ తక్కువ వేసి చేశారు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. చూడండి ఎంత బాగుందో. ఈ హోటల్కి మీరు కూడా, రెస్టారెంట్కి మీరు కూడా వెళ్ళండి. ఫుడ్ ఎంజాయ్ చేస్తారు చాలా. అంత బాగుందన్నమాట. చక్కగా కుమ్మేసేయచ్చు.